ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ విజయవాడ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గెలుపుని ఏ రకంగా తీసుకుంటున్నారు? గెలుపు ఇది మన పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తున్నాను. మరియు మా బంధుమిత్రులకి, మా కుటుంబానికి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడం వల్ల గెలుపు సాధ్యమైంది. సార్, ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదు. దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఎన్నో జిల్లాలు కొట్టుకుపోయినాయి కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ప్రతిఘటించడం అంటే ఇదే. ఎందుకంటే బాధ్యత రహితంగా పరిపాలించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఇది జరిగింది. ఇది మంచి గుణపాఠం. మన భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక మంచి గుణపాఠం. సార్, ఈసీ పోలీసులు సహకరించారు, అందుకే గెలుపొందారని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? ఇంకా వాళ్ళు తెలివి తక్కువ కాలం మాట్లాడుకుంటే ఆల్రెడీ క్యాన్సర్ని ఎలాగైతే యాంపిటేట్ చేస్తారో, కాలు తీసేయాల్సి వస్తుందో అలా ఈ పార్టీని తీసేయాలని ప్రజలు నిర్ణయించుకొని తీసేశారు. ఇంకా ఈసీ మీద, పోలీసుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద చెబితే వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం. ఫైనల్గా ఇప్పుడు జగన్ మాట్లాడుతూ ఈ ఫలితాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఎందుకు ఓడిపోయి అర్థం కావట్లేదు అంటున్నారు. అంటే దాంతోపాటు బాధ్యత రహితంగా ఏ విధంగా చేశారు అంటే ఈసారి ఎంప్లాయీసు, ఫస్ట్ టైం ఓటర్సు ముఖ్యంగా ప్రతిఘటిస్తే ప్రజలందరూ కూడా ర్యాలీ చేశారని నా ఉద్దేశం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయటం మూలంగానే తమ ప్రభుత్వం రాబోతూ ఉంది. అలాగే ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో జగన్ పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఖచ్చితంగా ఈ పార్టీని వైరస్ లాగా ఆంధ్రప్రదేశ్లో రిమూవ్ చేయాలని చెప్పి కూడా విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు సుజనా చౌదరి అంటున్నారు. ఓటర్ స్టూడియో.